బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను అనౌన్స్ చేశా కదా, ఐఫోన్ 16 ప్రో ప్రీ బుక్ చేసుకున్నానని చెప్పేసి. సో అది పిక్ చేసుకోవడానికి స్టోర్కి వచ్చానమాట. అయితే స్టోర్లో ఈరోజు స్టోర్ లాంచ్ ఈవెంట్ ఉండే, అందుకన్నమాట ఈ హడావిడి. రకరకాల ఆఫర్స్ కూడా పెట్టారు, అందుకే ఈ లాంచ్ ఈవెంట్ రోజే తీసుకుందామని చెప్పి ముందే ప్రీ బుక్ చేసుకున్నా. ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది ప్రీ బుక్ చేసుకున్నారు. స్టోర్కి మేమైతే ఆఫ్టర్నూన్ 12కి అలా వెళ్ళాము. సో మొబైల్ రిసీవ్ చేసుకోవడానికి ఒక గంట పైన వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా అప్పట్లోపు మన యూట్యూబ్ ఛానల్ని ఇక్కడ మ్యాక్లో ఓపెన్ చేసి చూశాను. ఫైనలీ మన మొబైల్ చేతికి వచ్చేసింది. బట్ నేనేమో డెజర్ట్ టైటానియం కలర్ ఆర్డర్ చేశాను. బట్ నేను 512 GB స్టోరేజ్, ఎక్కువ స్టోరేజ్ ఉన్నది ప్రీ బుక్ చేసుకోవడం వల్ల అది అవుట్ ఆఫ్ స్టాక్ అంట. సో నాకు కావాల్సిన స్టోరేజ్లో బ్లాక్ కలర్లో అవైలబుల్ ఉంది అంటే ఇంకా తప్పక ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి, సర్లే కలర్స్ ఏముంది, మనం ఎలాగో బ్లాక్ కేస్ వేస్తాం కదా, ఓకే బ్లాక్ అయినా పర్లేదు, బ్లాక్ బ్యూటీ లాగా బాగానే ఉందని చెప్పేసి ఇంకా బ్లాక్ తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1,49,000 ప్లస్ పడింది. ఇంకా స్టోర్ డిస్కౌంట్ వచ్చేసి ఒక 3,000 వచ్చింది. అండ్ నాది ఐఫోన్ 13 అనమాట, అది ట్రేడింగ్కి ఇచ్చాను. అట్లా ఒక 30,000 డిస్కౌంట్ వచ్చింది. ఓవరాల్గా మనకు అయిన ప్రైస్ వచ్చేసి 1,18,000. ఇంకా కొన్ని ఆఫర్స్ ఉండే అని చెప్పాను కదా, బట్ అది 16 అండ్ 16 ప్లస్కి మాత్రమే ఉండే. మనం తీసుకున్నది ప్రో కాబట్టి దీనికి ఇంకా ఆఫర్స్ ఏం లేకుండే. బట్ లాస్ట్ టైమే 1 మంత్ బ్యాక్ మా తమ్ముడికి కూడా మొబైల్ తీసుకున్నాం కాబట్టి అది కన్సిడర్ చేసి నాకేమి ఇచ్చారంటే, మొబైల్కి టెంపర్డ్ గ్లాస్ అండ్ కెమెరా లెన్స్ ప్రొటెక్టర్, ఇంకా బ్యాక్ కేస్ ఒకటి ఇచ్చారు. నేను ఇప్పుడు ఈ మొబైల్ తీసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటంటే, జస్ట్ ఫర్ కాంటెంట్ క్రియేషన్. నా లాస్ట్ మొబైల్లో స్టోరేజ్ వచ్చేసి 256 GB ఉండేది. అది నాకు అస్సలు సరిపోకపోతుండే. ఈవెన్ దో హార్డ్ డిస్క్లు ఉన్నా కూడా సెపరేట్గా మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకు నెక్స్ట్ ఇది 512 GBకి అప్గ్రేడ్ అయ్యాను. అండ్ దాంతోపాటు కెమెరా క్వాలిటీ, ఈ 16 ప్రో లేటెస్ట్ వర్షన్ కాబట్టి బ్యాక్ కెమెరా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫ్రంట్ కెమెరా మాత్రం అంతగా నాకు నచ్చలేదు. అయితే ఈ కెమెరాలో ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తుందో మనం ఫ్యూచర్ వీడియోస్లో డీటెయిల్గా చూద్దాము. అండ్ ఇది నా 4th ఐఫోన్ అనమాట. ఐఎమ్ లిటరల్లీ అబ్సెస్డ్ విత్ యాపిల్ ప్రోడక్ట్స్, నాకు చాలా ఇష్టము. అండ్ ప్రతి ఒక్కటి నేను నా హార్డ్ ఎర్న్ మనీతో తీసుకున్నాను, ఎవ్వరు నాకు కొనివ్వలేదు. నా కోసం నేను అప్పుడప్పుడు ఇలా గిఫ్టింగ్ నాకు అలవాటు అనమాట, అండ్ ఇష్టం కూడా. మన లైఫ్ని మన కష్టార్జితంతో అప్డేట్ చేసుకోవడంలో అస్సలు తప్పులేదు. చాలా అంటే చాలా సాటిస్ఫైడ్గా కూడా ఉంటుంది. ఇదొక ఫోన్ విషయం అనే కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి ఉంటుంది కదా. మరి మీకోసం మీరు ఏం గిఫ్ట్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో జూడియోకి వెళ్ళొచ్చినాక నేను షూట్ చేసుకుందాం అనుకున్నా, కుదరలేదు. ఇది ఒక 2 days తర్వాత అనమాట. అయితే ఇది జూడియో బ్యాగ్. అయితే మనకు జూడియోలో షాపింగ్ చేశాక క్యారీ బ్యాగ్ ఇస్తారు కదా, పేపర్ది. అది తీసుకుంటే మనకు అసలు ఆగదు, అంటే ఎక్స్ట్రా ఎక్కువగా యూజ్ చేయం కదా, చినిగిపోద్ది, పెద్దగా యూజ్ ఏమి ఉండదు దాంతో. సో మనకు జూడియోకి మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఈ పని చేయండి. ఆ బ్యాగ్ ఏమో 20 రూపీస్. ఇది వచ్చేసి కాటన్ బ్యాగ్, మనకు అక్కడే పక్కకు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉంటాయి. ఇంత పెద్దగా ఉంది చూడండి. మీరు ప్రీవియస్ రీల్లో చూస్తే నేను జూడియోలో పట్టుకొని నడుస్తున్నాను ఆ బ్యాగ్ అనమాట. ఇది జస్ట్ 29 రూపీసే. మనకు రీయూజబుల్ అనమాట ఈ బ్యాగ్. కాటన్ది, మంచి వెయిట్ కూడా ఆపుతుంది.
అండ్ మంచి డబల్ లేయర్ స్టిచ్చింగ్ కూడా ఉంది. మీరు ఫ్యూచర్లో కూడా యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. ఇట్లా జూడియోకి వెళ్ళినప్పుడు పేపర్ బ్యాగ్ తీసుకోకుండా ఇట్లా ఈ బ్యాగ్ తీసుకోండి. జస్ట్ ఒక 10 రూపీస్ ఎక్కువ పెడితే మనకు ఈ బ్యాగ్ వస్తుంది. మల్టీపర్పస్ ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఈ హ్యాక్ ట్రై చేయండి. సో జూడియోలో తీసుకున్న ప్రోడక్ట్స్ ఏమవుతున్నాయో ఎక్కువ ఏం తీసుకోలే, నేను జస్ట్ ఎలా ఉందో చూద్దాము, వచ్చినప్పటి నుంచి చూడలే కాబట్టి ఎట్లా ఉందో చూద్దామని చెప్పేసి వెళ్ళానమాట. సో డ్రెస్సెస్ అట్లా ఏం తీసుకోలేదు, జస్ట్ ఈ చిన్న థింగ్స్ తీసుకున్నాను, అవి చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ చూపిస్తాను చూడండి. ఇంతే ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఫస్ట్ పర్ఫ్యూమ్ చూపిస్తా. ఇది నాకు బాగా నచ్చింది. దీని ప్రైస్ ఎంత తెలుసా? జస్ట్ 199 రూపీస్ అనమాట. అండ్ దీని నేమ్ వచ్చేసి ఫ్రీ అనమాట. జూడియో పర్ఫ్యూమ్. ఇది ఓన్లీ జూడియోలోనే దొరుకుతుంది. చాలా చిన్నగా ఉంది. మనం పర్ఫ్యూమ్స్ ఎప్పుడు కానీ పెద్ద పెద్ద బాటిల్స్ తీసుకుంటే అది అయిపోయేదాకా అసలు యూజ్ చేయము. నాకు పర్ఫ్యూమ్స్ అసలు అలవాటు ఉండదు. నా దగ్గర ఉన్నాయి, బట్ అసలు అది స్ప్రే చేసుకోవాలని గుర్తుండదు అనమాట రెడీ అయినాక. కొందరికేమో రెగ్యులర్గా అలవాటు ఉంటుంది కదా, మంచిగా స్మెల్ రావాలని రోజు కొట్టుకుంటారు. నాకేమో పడదు, వామిట్ సెన్సేషన్ వస్తుంది నాకు పర్ఫ్యూమ్ స్మెల్కి. ఇంకా నాకెందుకో మంచిగా అనిపించింది. సరే ఒకసారి ట్రై చేద్దామని అనుకొని తీసుకున్నాను. ఎంత క్యూట్ ఉంది చూడండి, చిన్న బాటిల్, చాలా క్యూట్ ఉన్నది. 199. ఎన్ని ఎంఎల్ వచ్చిందంటే ఈ బాటిల్లో 30 ml వచ్చింది. స్మెల్ కూడా మంచిగా ఉంది, కొంచెం స్వీట్ టైప్లో అట్లా స్మెల్ వస్తుంది. ట్రై చేయండి, ఇది ఫ్రీ అంట. అక్కడ మనకు చూయించే వాళ్ళు ఉంటారు కదా, ఆమెను అడిగాను అనమాట ఏది బాగుంటుంది సజెస్ట్ చేయంటే తను ఇది చెప్పింది అనమాట. మంచిగా ఉంది ఇదైతే స్మెల్. జస్ట్ 199. అండ్ దీంట్లో ఇంకొంచెం పెద్ద సైజ్ లైక్ 60 ml కావాలంటే దాని ప్రైస్ వచ్చేసి 299 ఉండే. ఇది ఫస్ట్ ట్రై చేసి నచ్చితే తీసుకుందామని జస్ట్ ఇది చిన్న బాటిల్ తీసుకున్నాను. నెక్స్ట్ 2 లిప్స్టిక్స్ తీసుకున్నా. నాకు ఎక్కువ న్యూడ్ షేడ్స్ అంటే లైట్ కలర్లో ఉన్నవి ఇష్టం అనమాట, లైక్ డైలీ వేర్ పర్పస్ కదా. ఈ 2 కలర్స్ తీసుకున్నా, నేను చూపిస్తాను అండి. ఫస్ట్ అయితే ఇంకా యాక్చువల్గా ఈ 2 నేను పౌడర్ వేసుకునే పఫ్స్ అనుకున్నాను, అక్కడ అస్సలు చదవలేదు. ఆ వీడియో తీసుకునే కంగారులో ఏంటి అని కూడా చదవలేదు. ఇదేమో పౌడర్ పఫ్, ఇది వచ్చేసి మేకప్ రిమూవల్ అంట. మేకప్ రిమూవల్ ప్యాడ్స్ అనమాట, లైక్ కాటన్ వాల్వెటీ క్లాత్ ఉన్నది. ఇది వచ్చేసి 79 రూపీస్. దీని లోపల ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఓకే, 4 ఇచ్చారు. 2 పింక్ అండ్ 2 ఇది. మీరు ఇలాంటివి ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు మేక్ ష్యూర్ ఫస్ట్ క్లీన్ చేయండి, అంటే ఉతకండి. ఉతికినాకనే యూజ్ చేయాలి, ఎందుకంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి, చాలా డస్ట్ ఉంటుంది వీటి మీద. నాకైతే సెన్సిటివ్ స్కిన్, ఎలర్జీస్ వచ్చేస్తాయి డైరెక్ట్ కొత్త అట్లాంటివి యూజ్ చేస్తే. సో మీరు కూడా అలాంటివి అవాయిడ్ చేయడానికి వాష్ చేశాకనే యూజ్ చేయండి. ఓకే, 79 అంటే 80 అనుకోండి, పర్ పీస్ 20 రూపీస్ పడింది అనమాట. రీజనబుల్, మంచిగా వాష్ చేసి యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు, ఎన్నిసార్లు ఉతికినా ఏం కాదనుకుంటున్నా. ఇదన్నమాట. అండ్ ఇంకా ఇది పౌడర్ పఫ్స్. నాకు ఈ షేప్ బాగా నచ్చింది. దీని ప్రైస్ కూడా 79. 2 వచ్చాయి. దీంట్లో ఇట్లా వేసుకోవడానికి, దీనికి ఇట్లా మన ఫింగర్ ఇట్లా పెట్టుకొని వేసుకోవచ్చు అనమాట. నేను ఆన్లైన్లో చూసాను ఒకసారి ఎప్పుడో. సో అది చూడగానే నాకు గుర్తొచ్చింది అనమాట, అరే మంచి కన్వీనియంట్గా ఇలా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనిపించింది. సో అదనమాట. 79 అంటే 40 ఈచ్ పడ్డట్టు, 80 అనుకుంటే. బాగున్నాయి కలర్స్. ఒక 2-3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అంతే. ఇది కూడా మంచిగా వాష్ చేశాకనే యూజ్ చేసుకోండి. ఇది ఒకటి హెడ్ బ్యాండ్. మనం ఎప్పుడన్నా ఫేస్ ప్యాక్ కానీ అది వేసుకున్నప్పుడు ఇది 99 రూపీస్ ఉంది. ఇది వాల్వెట్ ఫినిష్ ఉంది. ఇక్కడ థ్రెడ్ ఉంది, ఇది కట్ చేసి యూజ్ చేసుకోవాలి. మనం ఫేస్ ప్యాక్ అట్లా ఏమైనా వేసుకున్నప్పుడు హెయిర్ ఇట్లా ఫేస్ మీద పడకుండా మనకి ఇట్లా జరిపి ఇట్లా హెడ్ బ్యాండ్ పెట్టుకుంటారు కదా, అలాంటి బ్యాండ్ అనమాట. ఇది హెడ్ వెనుకకు వస్తుంది, ఇది ఫ్రంట్కి వస్తుంది, లైక్ కొరియన్ స్టైల్. క్యూట్ అనిపించింది. ఫస్ట్ టైం యూజ్ చేద్దాం లేదు చూద్దాం అని చెప్పేసి. పెద్దగా మనం ఫేస్ ప్యాక్లు వేసుకోము, దీన్ని వాడడం ఉండదు, కానీ ఓకే ఇది తెచ్చుకున్నందుకన్నా ఫేస్ ప్యాక్ వేసుకోవాలనిపిస్తుంది అనమాట. సో ఇదనమాట. ఇంకా ఇప్పుడు లిప్స్టిక్ చూపిస్తాను. 2 షేడ్స్ తెచ్చుకున్నాను. ఇదేమో స్మజ్ ప్రూఫ్, అంటే
ఇక అది ఎంతవరకు వాళ్ళు చెప్పింది వర్కౌట్ అవుద్దో లేదో కానీ స్మచ్ ప్రూఫ్ అంటే తుడుచుకున్నా ఏమన్నా తిన్నా పోదు అని, బట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అట్లా చాలా చెప్తారు కానీ అవుతుంది ఖచ్చితంగా. ఇది వచ్చేసి దీనిది చాకో బ్రేవ్ అంట, దీని షేడ్ నేము BR02 అని ఉంది, చాకో బ్రేవ్. దీని ప్రైస్ వచ్చేసి 149 రూపీస్. అండ్ ఇది ఎంత ml ఉందంటే 6 ml ఉంది, 6 ml ఉంది. అండ్ మీకు ఒక కొత్త విషయం నేను రీసెంట్గానే తెలుసుకున్నా, జూడియో అంటే టాటా ప్రోడక్ట్ అంట కదా, నాకు అసలు తెలియదు ఇన్ని రోజులు. మన టాటా గారు ఉన్నారు కదా, రతన్ టాటా, వాళ్ళ బ్రాండ్ అంట జూడియో. అందుకే మనకు అఫోర్డబుల్ ప్రైస్లో ఇండియన్స్కి ఫ్యాషన్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ అఫోర్డబుల్ ప్రైస్లో రావాలని టాటా గారు జూడియో బ్రాండ్ని లాంచ్ చేశారంట. బాగుంది కదా మనకు, అందుకే బట్టలు కూడా కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ వస్తాయి. ఇది ఒక లిప్స్టిక్ చూపిస్తాను. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా 149 రూపీసే. దీని షేడ్ వచ్చేసి సాటిన్ విక్డ్ అంట, B3 అని ఉంది, కనిపిస్తుందా? ఇది కొంచెం డార్క్ షేడ్లో ఉంది. ఇది కూడా 149 రూపీస్. నేను ఇట్లా లైవ్లో అంటే వీడియోలో ఎప్పుడూ స్వాచ్ చేయలేదు, ఈరోజు ట్రై చేస్తాను మీకోసం. ఒకసారి చింపేద్దాము. ఎక్స్పైరీ డేట్ వచ్చి ఎన్ని రోజులు ఉన్నది? ఓకే, 2026 వరకు ఉంది ఎక్స్పైరీ డేట్. 2 ఇయర్స్ అసలు అయిపోవు మనకు, అన్ని రోజులు ఇస్తారు కానీ ఇంకెక్కువ రోజులు ఇచ్చినా అసలు మనకు అయిపోదు. 6 ml అంటే మంచిగానే వచ్చింది చెప్పాలంటే. సో తీసాను. సో ఇదన్నమాట. ఇది అక్కడ నేను హ్యాండ్ మీద ట్రై చేశాను, లిప్స్ మీద ట్రై చేయలేదు ఎప్పుడు. కానీ అట్లా మీరు టెస్టర్ యూజ్ చేసేటప్పుడు లిప్స్ మీద అస్సలు ట్రై చేయకండి, ఎందుకంటే ఎందరో వచ్చి దాన్ని రాసుకొని చూస్తారనమాట. ఏమన్నా ఎలర్జీస్ ఉంటే ఈజీగా అంటుకుంటాయి, లైక్ ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతాయి ఒకరి నుంచి ఒకరికి. సో అస్సలు డైరెక్ట్ లిప్స్ మీద అక్కడ స్వాచ్ చేయొద్దు. ఎప్పుడు కానీ హ్యాండ్కి ఇలా రాసుకొని చూసుకోవాలన్నమాట. మంచి న్యూడ్ బ్రౌన్ కలర్లో ఉంది, ఒకసారి పెట్టుకొని చూస్తాను నేను. నేను ఆల్రెడీ లిప్ కేర్ వేసుకొని ఉన్నాను, లైట్ పింక్ కలర్ది, బట్ బాగుంది కలరు. ఇది ఎంతసేపటికి డ్రై అవుతుందో ఐ డోంట్ నో, బట్ సూపర్ ఉంది కలరు. లైక్ ఇలాంటి న్యూడ్ షేడ్స్ మనం డైలీ వేర్ యూజ్ చేయొచ్చు అనమాట, లైక్ ఆఫీస్ వేర్, పార్టీస్కి కొంచెం బ్రైట్గా వేసుకుంటాం కదా, ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ. మనం డైలీ వేసుకోవడానికి ఎక్కువ అంత బ్రైట్గా ఉండకుండా ఇలాంటి న్యూడ్ కలర్స్ నాకు చాలా ఇష్టము. ఇక ఎంతసేపు ఉంటుంది, ట్రాన్స్ఫర్ ప్రూఫా కాదా, మనం ఒక 10 minutes ఆగితే మనకు తెలుస్తుంది. చేతి మీద అయితే ఇలా అంటే పోయింది, మరి వెంటనే కొంచెం ట్రాన్స్ఫర్ అయింది. చూడండి, ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అని చెప్తారు కానీ ఇప్పుడైతే పెట్టుకున్న వెంటనే ఒక 1 minute టచ్ చేస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది. మేబీ కాసేపు ఆగితే డ్రై అవుతుంది కావచ్చు, డ్రై అయ్యి అప్పుడు మనకు తెలుస్తుంది. నేనంత ప్రొఫెషనల్ కాదు, సో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి, నేను జస్ట్ క్యాజువల్గా చూపిస్తున్నా. ఇంకా 2 minutes అయింది, అయినా కూడా అంటుతుంది. ఓకే, బట్ డైలీ వేర్ చాలా బాగుంది కలర్ మాత్రము. ఇదనమాట. ఇంకా నెక్స్ట్ కలర్ ఇది తూడ్ చేసుకొని ఇంకో కలర్ చూపిస్తాను. ఆల్మోస్ట్ మొత్తం తీసేసాను ఈ కలరు. నావి కొంచెం పిగ్మెంటెడ్ లిప్స్ అనమాట, అందుకే ఎప్పుడు కొంచెం టింటెడ్ అంటే కలర్ది లిప్ కేర్ యూజ్ చేస్తాను, కొంచెం బ్లాక్ ఉంటాయి. సో ఆ పిగ్మెంట్ వల్ల నేను ఏ లిప్ కేర్ యూజ్ చేసినా కూడా కొంచెం అన్న దాంట్లో కలర్ టింట్ వచ్చేటట్టు చూసుకుంటాను అనమాట. సో ఇది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ కలర్ కొంచెం అది న్యూడ్ బ్రౌన్ కదా, ఇది వచ్చేసి కొంచెం పింకిష్ షేడ్లో ఉండే. చూద్దాం పెట్టుకున్నాక ఎలా కనిపిస్తుందో.
కలర్ అయితే బాగుంది, డార్క్ కలర్. ఇది లిక్విడ్ లిప్స్టిక్ కాదు, క్రేయాన్ టైప్ అన్నమాట. ఓకే, ఇంతే వచ్చింది ప్రోడక్ట్. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది చూడలేదు నేను. 3.5 గ్రామ్స్ ఉంది ఇది. ఇది ఒకసారి పెట్టుకొని చూద్దాం. మంచి డార్క్ పార్టీ వేర్ కలర్ ఇది. జస్ట్ ఇలా ట్యాప్ చేయాలి. మంచి పార్టీ వేర్ కలర్ అన్నమాట. బ్లష్ లాగా కూడా బాగుంటుంది, ఐ షాడోగా కూడా బాగుంటుంది. మంచిగా ఉంది కలర్. లైక్ రోజు న్యూడ్స్ పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే ఇది వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి పైన ఈ బాటిల్ కలర్ ఏది ఉందో లిప్ కలర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నది. నాకేమనిపిస్తుందంటే, అరే బ్యూటీ కంటెంట్ క్రియేటర్ అయితే ఎలా ఉంటుంది, ట్రై చేద్దాం అని అనిపిస్తుంది అనమాట. మీరేమంటారు? ఇలాంటి ప్రోడక్ట్స్ రివ్యూస్ చేయడం కానీ, అఫోర్డబుల్ ప్రైస్లో మంచి మంచి ప్రోడక్ట్స్ చూపించడం, అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఉండేది, ఏ స్కిన్ టోన్కి ఏది బాగుంటుంది, ఇలాంటివి చూడాలని, నా ద్వారా చూడాలని మీకు అనిపిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఎందుకంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఇలాంటి థింగ్స్. ఈ మధ్య యూజ్ చేయట్లే, కానీ ఒకప్పుడు ఏదైనా కొత్తగా వస్తే అది ట్రై చేయాలి, ఇది ట్రై చేయాలని అనిపించేది. మళ్ళీ ఎందుకో యూట్యూబ్ వల్ల ఆ ఇంట్రెస్ట్ నాలో బిల్డ్ అయింది. సో ఒక బేసిక్ రీసెర్చ్ అయితే చేసి ఏది బాగుంటుంది, ఏది బాగోదు. అండ్ నేను ఒక క్లినికల్ ఫార్మసిస్ట్ని. మాకు కాస్మెటిక్స్ అనేవి ఒక సబ్జెక్ట్ అనమాట మా ఎంటైర్ గ్రాడ్యుయేషన్లో. సెకండ్ ఇయర్ అనుకుంటా, సెకండ్ ఇయర్లో కాస్మెటిక్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ మా ఎడ్యుకేషన్ అనమాట. ఎందుకంటే ఫార్మసీ కాబట్టి. సో వీటి ప్రోడక్ట్స్ అండ్ ఏది బెటర్ ఉంటుంది, ఏది బెటర్ ఉండదు, అండ్ ఏ ప్రోడక్ట్లో ఏం యూజ్ చేస్తారు, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, మాకు ఐడియా ఉంటుంది అనమాట. బట్ అలాంటి వీడియోస్ చేద్దామని నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు అనిపిస్తుంది చేస్తే ఎలా ఉంటుంది, సెట్ అవుతుందా, నాకు బాగుంటుందేమో అని అనిపిస్తుంది అనమాట. ఇన్ కేస్ నా నుంచి మీకు అలాంటి కంటెంట్ కావాలనిపిస్తే వెంటనే చెప్పేయండి, మనం బ్యూటీ కంటెంట్ కూడా స్టార్ట్ చేద్దాము. ఇన్ని రోజులు జనరల్గా లైఫ్ స్టైల్, ట్రావెల్ వ్లాగ్స్ అది ఇది పెట్టాను కదా, నాకు ఈ బ్యూటీ కంటెంట్ కూడా చేయాలనిపిస్తుంది. ఒకవేళ నేను ఇది చెయ్యాలి, నా నుండి చూడాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి ఇది కూడా ట్రై చేద్దాం. అవసరమైతే ఇదే చేసుకుంటూ వెళ్దాం అనమాట. అంటే ఐ మీన్ బ్యూటీ ప్రోడక్ట్స్. సో దిస్ ఈజ్ మై జూడియో హాల్. చాలా తక్కువ షాపింగ్ చేశాను. అండ్ ఫుట్వేర్ కూడా కదా, ఒకసారి చూపిస్తాను. సో నేను తీసుకున్న ఫుట్వేర్ వచ్చేది, ఇంకా వేసుకోలేదులేండి, కొత్తగా ఉన్నాయి, అందుకే పట్టుకున్న హ్యాండ్ తోటి. ఎందుకో చూడగానే ఫ్యాన్సీ అనిపించాయి అనమాట. లైక్ వెస్ట్రన్ వేర్ మీద బాగుంటుందని అనిపించింది. దీని ప్రైస్ కూడా 399 499 అంతే ఉండే. మంచి మెటీరియల్ కూడా స్టాండర్డ్ ఉందన్నమాట. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. సో ఇంతే నా జూడియో షాపింగ్. నెక్స్ట్ కూడా ఫ్యూచర్లో అక్కడ షాపింగ్ చేయాలి అని అనుకుంటున్నాను. లైక్ వెస్ట్రన్ వేర్ చాలా నచ్చింది నాకు. అసలు బయటికి వెళ్ళడం, తిరగడం అవ్వట్లేదు. తీసుకున్న బట్టలన్నీ అలానే ఉండిపోతున్నాయి. సో అందు గురించని షాపింగ్ కూడా ఎక్కువ చేయట్లే అనమాట. అదే మ్యాటర్. ఒక 3-4 డేస్ నుంచి ఏమేమైతే జరిగాయో అవన్నీ వీడియోలో ఇంక్లూడ్ చేసేసాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ తోటి, ఏదైనా కొత్త కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. Bye.